119వ కీర్తన 81వ వచనం నుండి 88వ వచనం వరకు. సామ్ 119 వర్స్ 81 త్రూ వర్స్ 88. చిన్న ప్రార్థన చేసుకుని ధ్యానించుకుందాం. దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. మరొకసారి మీ సన్నిధికి మమ్మల్ని అందరినీ తీసుకొచ్చారు తండ్రి, మీకు వందనాలు నాయనా. దేవ, పాటల ద్వారా మీరు మహిమ పొందారు, మీకు వందనాలు తండ్రి. దేవా, మరొకసారి మీ వాక్యాన్ని ధ్యానించిపోతుండగా తండ్రి, 119వ కీర్తన 81వ వచనం నుండి 88వ వచనం ద్వారా మీరు మాతో మాట్లాడండి నాయన. మీ వాక్యంతో మా హృదయాల్ని నింపండి, మీ వాక్యంలో మమ్మల్ని స్థిరపరచండి, మీ సత్యంలో మమ్మల్ని ప్రతిష్ఠించండి. దేవా, మీ సాక్షులుగా, మీ శిష్యులుగా మేము జీవించదుం గాక. యేసయ్య నామంలో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. సో 119వ కీర్తన ప్రత్యేకత అందరికీ గుర్తుందని నేను అనుకుంటున్నాను, చాలాసార్లు మాట్లాడుకున్నాం. సో అంటే మరొకసారి రివైజ్ చేసుకోవటంలో నష్టం ఏం లేదు, తప్పు లేదు. సో ఇంకొకసారి మళ్ళీ చెప్పుకుందాం. 119వ కీర్తనలో హిబ్రూ భాషలో 22 అక్షరాలు ఉన్నాయి. సో 8 వచనాలు 8 వచనాలు 8 వచనాలు కింద, అంటే ఆక్టేవ్ అంటాం కదా. ఇప్పుడు మనకి ఎట్లయితే పాటలో సరిగమ పదనీస 8 నోట్స్ ఉంటాయి, ఆక్టేవ్. సో అట్లా 8 వచనాలు 8 వచనాలుగా విభజింపబడి ఉన్నాయి. సో ప్రతి 8 వచనాలు అంటే మనకి ఇప్పుడు 81వ వచనం పైన మనకి హాఫ్ అని ఉంటుంది, చిన్న అక్షరంతో హఫ్. అలాగే ప్రతి 8 వచనాలకి ఒక అక్షరం ఉంటుంది. అది ఏంటంటే హిబ్రూ భాషలో ఉన్న అక్షరాలు మనకి ఎట్లాగో. సో ప్రతి 8 వచనాలు, ఇప్పుడు 81వ వచనం నుండి 88వ వచనం వరకు హఫ్ అనే అక్షరంతో ఆ 8 వచనాలు మొదలవుతాయి హిబ్రూ భాషలో. మన భాషలో కాదు, ట్రాన్స్లేట్ చేసినప్పుడు, తర్జుమా చేసినప్పుడు అది సాధ్యం కాదు. కానీ ఒరిజినల్గా అసలుగా హిబ్రూ భాషలో రాసినప్పుడు ఈ 8 వచనాలు ప్రతి వచనం హఫ్ అనే పదంతో, అక్షరంతో స్టార్ట్ అవుతాయి. హల్లెలూయా. అలాగే ఈ 119వ కీర్తనలో ప్రతి వచనంలో మనకి దేవుని వాక్యం గురించి రాయబడి ఉంటుంది. అంటే మీరు ఏ వచనం అయినా తీసుకోండి, ధర్మశాస్త్రము, లేకపోతే వాక్యము, లేకపోతే మాట, కట్టడలు, అలాగే ధర్మశాస్త్రము. సో ఈ పదాలు ఉంటాయి. అంటే వాక్యానికే ఇవి నిర్వచనాలు అన్నమాట, దేవుని వాక్యానికి నిర్వచనాలు. సో మీరు ఏ వచనం అయినా తీసుకోండి. సో అది ఈ 119వ కీర్తన ప్రత్యేకత. హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుడు ఆయన భక్తులకి అంత జ్ఞానాన్ని ఇచ్చి, పరిశుద్ధాత్మ దేవుడే రాంచాడనే దానికి రుజువు ఈ 119వ కీర్తన. ఒక రుజువు, బైబిల్ అంతా రుజువే, దాంట్లో ఇది కూడా రుజువు. ఎందుకంటే అంత జ్ఞానం ఏ మనిషికి సాధ్యం కాదు. 176 వచనాలు, 8 వచనాలు 8 వచనాలుగా, ప్రతి 8 వచనాలు ఒక అక్షరంతో స్టార్ట్ అవటం, ప్రతి వచనంలో దేవుని వాక్యం, దేవుని కట్టడ, దేవుని ధర్మశాస్త్రం, దేవుని నియమం, దేవుని మాట ఇలా ఉండటం అనేది, అలా రాయటం అనేది అస్సలు సాధ్యం కాదు ఏ మనిషి జ్ఞానానికి. సో ఇది పరిశుద్ధాత్మ దేవుడే రాయించాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ 8 వచనాలు 81వ వచనం నుండి 88వ వచనం వరకు ఖఫ్ అనే అక్షరంతో స్టార్ట్ అవుతాయి హిబ్రూ భాషలో. ఖఫ్ అంటే అర్థం ఏంటంటే 2 అర్థాలు ఉన్నాయి. సో ఒక అర్థం ఏంటంటే దీనత్వం, హ్యూమిలిటీ, అంటే మనం తగ్గించుకోవటం. అంటే ఆయన ముందు బౌడౌన్ ఉంటాం కదా, ఆయన ముందు సాగిలపడటం, వంగటం. రెండో అర్థం ఏంటంటే అభయహస్తం. అభయహస్తం అంటే పామ్ అంటాం కదా, ఇది. సో అంటే దేవుని అభయహస్తం, దేవుని కరుణాహస్తం, దీవించే హస్తం అన్నమాట, పామ్. సో 2 అర్థాలు ఉన్నాయి. సో మనం ఆయన ముందు సాగిలు పడితే, ఆయన ముందు దీనత్వంతో వంగితే, ఆయన కరుణాహస్తం, ఆయన అభయహస్తం, ఆయన దీవించే హస్తం మనకెప్పుడు తోడుగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. సో 81వ వచనం నుండి 87వ వచనం వరకేమో భక్తుడు దేవుని ముందు వంగటం, విధేయత చూపించటం,
దేవుని ముందు దీనత్వం చూపించడం మనం చూస్తాం. 88వ వచనంలోనేమో దేవుని కరుణా హస్తం, కృపగల హస్తం, అభయ హస్తం, ధైర్యాన్ని ఇచ్చే హస్తం, దీవించే హస్తం, కాపాడే హస్తం గురించి 88వ వచనంలో మనకి కనబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ 8 వచనాల్లో మనం ఇంకొక పోలిక, అంటే ఇంకొక కంపారిజన్, లేకపోతే ఎల్యూషన్ అంటారు కదా ఇంగ్లీష్లో, ఇంకొక పోలిక ఏంటంటే యేసుక్రీస్తు వారితో పోల్చుకోవచ్చు, సంఘంతో పోల్చుకోవచ్చు. అంటే భక్తుడు ఎలాగో ఆయన గురించి రాస్తున్నాడు, అయితే యేసుక్రీస్తు వారితోటి సంఘంతో పోల్చుకోవచ్చు. అంటే శ్రమలు గుండా వెళ్ళినప్పుడు, అంటే త్రూ పర్సిక్యూషన్ గుండా వెళ్ళి తర్వాత విక్టోరియస్గా బయటికి రావటం, అంటే విజయవంతంగా బయటికి రావటం. హల్లెలూయా. సో యేసుక్రీస్తు వారి విషయంలో ఆయన ఎలా జయించి బయటికి వచ్చాడంటే ఆయన పునరుద్ధానం ద్వారా, రిజరెక్షన్. గడిచిన ఆదివారం మనం పునరుద్ధాన దినం సెలబ్రేట్ చేసుకున్నాం. సో అది మనకి ఈ కీర్తనలో ఈ భాగం తెలియజేస్తుంది. అట్లాగే సంఘం కూడా శ్రమలు గుండా వెళ్ళినప్పుడు, అంటే ఆయన బిడ్డలు యేసుక్రీస్తు రక్తంలో కడుగుబడిన వారు, సంఘంగా చేరిన వారు ఈ శ్రమలు గుండా వెళ్ళినప్పుడు, పర్సిక్యూషన్ గుండా వెళ్ళి తర్వాత ఫైనల్గా విజయం పొందుతారు, విజయోత్సవంగా బయటికి వస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. సో 81వ వచనం నుండి 87వ వచనం వరకు అవే మనం చూస్తాం. అంటే పర్సిక్యూషన్, శ్రమ, హింస చూస్తాం. ఆ హింసలో, ఆ పర్సిక్యూషన్లో, ఆ శ్రమలో ఎలా తట్టుకుని నిలబడ్డాడు భక్తుడు. యేసుప్రభు వారు కూడా ఆయన అన్ని శ్రమలు అనుభవించి తట్టుకుని నిలబడ్డారు. ఫైనల్గా హీ ఎరోజ్ విక్టోరియస్. ఆయన విజయవంతంగా తిరిగి మరణాన్ని జయించి లేచారు. హల్లెలూయా. సో ఇక్కడ మనం చూడగలం 81వ వచనంలో, నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది, నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నాను, నన్ను ఎప్పుడు ఆదరించదవో అని నా కన్నులు నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణించుచున్నవి. నేను అంటే మొదటి 2 వచనాల్లోనేమో అంటే ఆయన దేవుడి కోసం ఎలా దీనత్వం కలిగి ఎదురు చూస్తున్నాడు, ఆయన మాట కోసం, ఆయన దర్శనం కోసం, ఆయన కరుణించే హస్తం కోసం, ఆయన అభయ హస్తం కోసం, ఆయన కృపగల హస్తం కోసం ఎలా ఎదురు చూస్తున్నాడు అనేది మొదటి 2 వచనాల్లో మనకి కనిపిస్తుంది. అయితే ఎందుకు ఎదురు చూస్తున్నాడు ఏంటి అని మనం 83వ వచనం నుంచి చూడగలం. అంటే ఆయన శ్రమ గుండా వెళ్తున్నాడు. ఇది మనకి 119వ కీర్తన. ఈ 8 వచనాలు 119వ కీర్తనలో సెంటర్లో ఉన్నాయి, అంటే మధ్యలో ఉన్నాయి. అంటే ఇది ఎలాంటి భాగం అంటే అంటే రాత్రి చీకటి గడియల్లో నుంచి ప్రయాణం చేస్తా వెళ్ళేటప్పుడు మధ్యరాత్రి అంటాం కదా, మిడ్ నైట్ లాగా మధ్యరాత్రిలో, అంటే పీక్లో, అంటే తారాస్థాయికి ఆ శ్రమలు వెళ్ళిన అవి మనకి కరెక్ట్గా 119వ కీర్తన మధ్య భాగంలో ఇవి కనిపిస్తాయి. అయితే వీటన్నిటి గుండా నిలబడిన తర్వాత భక్తుడు విక్టోరియస్గా, అంటే విజయవంతంగా బయటికి దేవుడు ఆయన్ని నడిపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో అదే ఆయన శ్రమల గురించి ఇక్కడ రాస్తున్నాడు 83వ కీర్తన 83వ వచనంలో, నేను పొగ తగులుచున్న సిద్ధి వలెనైతిని, అయినను నీ కట్టడలను నేను మరచుటలేదు. నీ సేవకుని దినములు ఎంత కొద్దివాయను, నన్ను తరుము వారికి నీవు తీర్పు తీర్చుట ఎప్పుడు. నీ ధర్మశాస్త్రము అనుసరింపని గర్విష్ఠులు నన్ను చిక్కించుకొనుటకై గుంటలు త్రవిరి. నీ ఆజ్ఞలన్నీ నమ్మదగినవి, పగవారు నిర్నిమిత్తంగా నన్ను తరుముచున్నారు, నాకు సహాయం చేయము. భూమి మీద ఉండకుండా వారు నన్ను నాశనం చేయుటకు కొంచెమే తప్పెను, అయితే నీ ఉపదేశంలో నేను విడువక ఉన్నాను. ఈయనకి కలిగే శ్రమలన్నీ ఈయన లిస్ట్ చేస్తున్నాడు. 83వ వచనంలో చూస్తే, నేను పొగ తగులుచున్న సిద్ధి వలెనైతిని. అంటే మనం పాతకాలంలో ఊరిలో ఉండే కదా, అంటే బుడ్డి పెట్టేవాళ్ళు, ఆ పొగ తగిలి 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 గ్లాస్ అంతా నల్లగా అయిపోయేది. సో అలా అంటే ఆయనకి అంత శ్రమలు కంటిన్యూస్గా, అంటే నిరాటంకంగా ఆయనకి శ్రమలు కలుగుతున్నాయి. ఇంగ్లీష్లోనేమో వైన్ స్కిన్ అని ఉంది. ఐ హ్యావ్ బికమ్ లైక్ అ వైన్ స్కిన్ ఇన్ ద స్మోక్. అంటే అప్పట్లో ఇస్రాయేలీలు
ద్రాక్ష గెల్లు ఉంటాయి కదా, ద్రాక్ష రసం తీసిన తర్వాత కొత్త వైన్ స్కిన్స్లో, అంటే వైన్ స్కిన్స్ని ఏమంటాం, కొత్త వైన్ స్కిన్స్లో, అంటే ఆ ద్రాక్షారసం పోసే ఆ లెదర్ ఉంటాయి కదా, అంటే చర్మపు వాటిలో పోసేవాళ్ళు. సో దాంట్లో ఉన్న ఆ గ్యాస్, అంటే కొంతకాలం మనం పెట్టామనుకోండి, పెరుగు అయినా సరే ఏదన్నా జ్యూస్ అయినా సరే మనకి ఫర్మెంట్ అవుతుంది కదా, అది గ్యాస్ వస్తుంది. ఆ గ్యాస్ అంతా ఆ చర్మపు దీంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయేది. సో తగిలిచ్చేవాళ్ళు అనమాట వాళ్ళ ఇంట్లో. అయితే ఆ రోజుల్లో అంతా ఇవే కదా, మనకి ఎట్లా కొద్ది కాలం క్రితం వరకు మనకు కూడా ఊరుల్లో అంత గ్యాస్ స్టవ్స్ లేవు, అంత ఇవే కదా, ఇవి కట్టెల పొయ్యిలు. సో వాళ్ళు కూడా కట్టెల పొయ్యిల్లో వాళ్ళు వండుకోవటం కానీ ఏదైనా చేసేవాళ్ళు. సో ఆ పొగ అంతా వెళ్ళి దానికి తగిలినప్పుడు అది ఏమవుతుందంటే ఆ చర్మపుది మొత్తం ఒడిలిపోతుంది అనమాట, అంటే పాడైపోతూ ఉంటుంది. సో అలా ఈయన అంటే దాంతో కంపేర్ చేస్తున్నాడు, పోలికగా చెప్తున్నాడు. అంటే నా జీవితం అంటే అన్ని శ్రమలు, అన్ని కష్టాలు, అన్ని ఇబ్బందులు కంటిన్యూస్గా, అంటే నిరంతరం నిర్విరామంగా నన్ను కొడుతున్నాయని ఆయన చెప్తున్నాడు. తర్వాత 84 వచనం, నీ సేవకుని దినములు ఎంత కొద్దివాయను, నన్ను తరుము వారికి నీవు తీర్పు తీర్చుట ఎప్పుడు. ఆయన తరిమేవారు ఎంతోమంది అయిపోయారు. అంటే ఆయన దినములు కొద్దివాయన. యేసుప్రభు వారి విషయంలో కూడా మనం చూసుకుంటే ఆయన కేవలం 33.5 సంవత్సరాలు జీవించారు అంతే. అంటే యవ్వన ప్రాయంలో ఆయన ప్రాణాన్ని పెట్టారు మన పాపాలను. సో 3.5 years, 3.5 సంవత్సరాలు ఆయన సేవ చేశారు. సో అప్పుడు ఆయన పరిస్థితి కూడా అంతే, అంటే ఎంత కొద్దివాయని. అంటే యేసుప్రభు వారితో పోల్చుకున్నా కానీ ఈ భక్తుడికి అలాంటి పరిస్థితులు వచ్చినాయి. సో నన్ను తరుమువారికి నీవు తీర్పు తీర్చుట ఎప్పుడు. సో మనకి ఒక్కొక్కసారి అంటే చాలా శ్రమల గుండా వెళ్ళినప్పుడు, అంటే వేరే వాళ్ళ వలన శ్రమ కలిగినప్పుడు మనకు కూడా ఈ ఆలోచన వస్తుంది, దేవా వీళ్ళు నాకు ఇంత హాని కలుగజేస్తున్నారు, లేకపోతే ఇంత అవమానం కలుగజేస్తున్నారు, ఇంత కష్టం కలుగజేస్తున్నారు, ఇంత ఇబ్బంది కలుగజేస్తున్నారు, ఎప్పుడు హ్యాండిల్ చేస్తారు మీరు వాళ్ళని, అంటే మీరు వాళ్ళకి తీర్పు ఎప్పుడు తీరుస్తారు, మీరు వాళ్ళని ఎప్పుడు అదుపు చేస్తారు అని మనకు కూడా ప్రశ్న వస్తుంది, క్వశ్చన్. అయితే దాని ఆన్సరు మనకి ప్రకటన గ్రంథంలో ఉంది. ఇలాంటి సన్నివేశమే. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం నుండి. రెవల్యూషన్ చాప్టర్ 6 verse 9. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యం నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం క్రింద చూచితిని. వారు, నాథా, సత్యస్వరూపి, పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకు. సో ఇవే మాటలు అక్కడ భక్తుడు కూడా ఇవే మాటలు అడుగుతున్నాడు. ఇదే ప్రశ్న ఆయనకు కూడా. ఇక్కడ కూడా అంటే హింస పొందిన భక్తులకి, అంటే ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే హతసాక్షులైన భక్తులకి, మార్టిర్స్ అయిన భక్తుల ఆత్మలు ఇక్కడ ఘోషిస్తున్నాయి, అడుగుతున్నాయి, ప్రశ్నిస్తున్నాయి దేవుణ్ణి. ఏమంటున్నాయి? వారు, నాథా, సత్యస్వరూపి, పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు, మా రక్తం నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందని బిగ్గరగా కేకలు వేసిరి. అంటే ఆర్తనాదాలు. అంటే మనం జ్ఞాపకం చేసుకుంటే ఇప్పుడు గ్రహామ్ స్టెయిన్స్ గారి గురించి మీకు తెలుసు కదా, మీరు విన్నారేమో. అంటే ఒడిశాలో ఆస్ట్రేలియా మిషనరీ, ఒడిశాలో చాలా సేవ చేశారు. సో దాని ద్వారా ఒడిశా రాష్ట్రం చాలా దీవింపబడింది, ఒడిశా రాష్ట్రం చాలా అభివృద్ధి పొందింది. ఆయన ఒక విధంగా చెప్పాలంటే ఆయన చేసిన ప్రార్థన బట్టి, వారి కుటుంబం చేసిన ప్రార్థన బట్టి, వారు చేసిన సేవను బట్టి చాలా దీవింపబడింది. ఆయన్ని చంపేసిన విధానం మీరు చూస్తే, అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే హంతకులనేమో వదిలేస్తారు, దుర్మార్గులనేమో ఏమనరు, సేవ చేసేవారిని మాత్రం, ప్రార్థన చేసేవారిని మాత్రం ఎలా చంపేశారు? ఆయన వాళ్ళ కుమారులు సేవకెళ్ళి, సేవ అయిపోయిన తర్వాత రాత్రి ఇంకా నిద్ర వచ్చి ఆ జీప్లోనే పడుకున్నారు. పడుకుంటే తగలబెట్టేశారు జీప్ని. మనం మణిపూర్లో చూసాం, విన్నాం, అంటే చూడలేదు, విన్నాం. అవి వింటేనే మనకి చాలా బాధ కలుగుతుంది. ఒక కోణాన, ఒక యాంగిల్లో చాలా
రక్తం ఉడికిపోతుంది, కోపం వచ్చేస్తుంది. అప్పుడు మనం అడుగుతాం, దేవా వీళ్ళు ఇంత హింస పొందుతున్నారు, ఇంత కష్టాలు పొందుతున్నారు, వీళ్ళని ఇంత దుర్మార్గంగా చేస్తున్నారు, హత్యలు చేసేస్తున్నారు, నరికేస్తున్నారు, స్త్రీలని ఇట్లా నగ్నంగా రోడ్డు మీద అటు ఇటు తిప్పుతున్నారు, ఏంటి ఎప్పుడు అని మనకు వస్తుంది కదా మనకి ఈ కాలంలో కూడా. సో అలాంటి హతసాక్షులైన వారికి ఇంకెంత బాధ, ఇంకెంత ఆక్రోశం, ఇంకెంత కోపం రావాలి కదా. సో వాళ్ళు దేవుణ్ణి ప్రశ్నిస్తున్నారు, కేకలు వేస్తున్నారు, అంటే బిగ్గరగా అడుగుతున్నారు, అంటే వాళ్ళ బాధ అంతగా ఉంది, ఆ బాధతో అడుగుతున్నారు. ఏం అడుగుతున్నారు? నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తం నిమిత్తము, అంటే మమ్మల్ని చంపిన వాళ్ళని ఇంత దుర్మార్గంగా మమ్మల్ని చంపేశారు. సరే మేము నీ దగ్గరికి ఉన్నాం, మీ సన్నిధిలో ఉన్నాం, కానీ ఎంత దుర్మార్గంగా చంపేశారు, మమ్మల్ని హతమార్చారు. సో వారికి నీవు ప్రతిదండన చేయకి ఉండు అని, ఎంతకాలం ప్రతిదండన చేయకుండా ఉంటావని ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ భక్తుడు 119వ కీర్తనలో అదే ప్రశ్న, కానీ ఇక్కడ ఆన్సర్ ఉంది, సమాధానం ఉంది. 11వ వచనం చూడండి. తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి ఇవ్వబడెను, మరియు వారి వలనే చంపబడబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి అగు వరకు ఇంకా కొంచెం కాలము విశ్రమింపవలనని వారితో చెప్పబడి. అంటే బేసిక్గా ఏంటంటే దేవుడికి ఒక లెక్క ఉంది, ఆ లెక్క కంప్లీట్ అవ్వాలి, ఆ లెక్క పూర్తయినప్పుడు దేవుడు ప్రతిదండన చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఆయన బిడ్డల్ని హింసించిన వారిని, ఆయన బిడ్డల్ని బాధ పెట్టిన వారిని, ఇంకొక విధంగా చెప్పాలంటే చావు వరకు తీసుకెళ్ళిన వాళ్ళని, చంపేసిన వాళ్ళకి ప్రతిదండన డెఫినెట్గా చేస్తారు, దేవుడు తప్పకుండా చేస్తారు. అయితే దానికి ఒక లెక్క ఉంది, ఆ లెక్క కంప్లీట్ అయినప్పుడు దేవుడు తప్పకుండా చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. సో మీరెవరన్నా ఇలాంటి పరిస్థితులు, అంటే ఒకవేళ అంటే హతమార్చాలని ఎవరు అనుకోపోవచ్చు, కానీ మీరు పడే ఇబ్బందులను బట్టి, మీరు పడే శ్రమలను బట్టి, అంటే వేరే వాళ్ళు మిమ్మల్ని పెట్టే ఇబ్బంది బట్టి మీకు కూడా ఈ ప్రశ్న వస్తే కనుక దానికి సమాధానం ఏంటంటే దేవుడికి ఒక లెక్క ఉంది, ఆ లెక్క అయిపోతే, ఆ లెక్క కంప్లీట్ అయితే దేవుడు తప్పకుండా ప్రతిదండన చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇక్కడ మనం చూడగలం ఆయన పరిస్థితి ఎలా ఉందంటే పొగ తగులుచున్న సిద్ధి వలె ఉంది, అంటే అన్ని ఇబ్బందులు, కష్టాలు, హింసలు. రెండోది నన్ను తరుము వారికి, అంటే ఆయన్ని తరుముతున్నారు. ఎందుకు తరుముతారు? ఎవరైనా సరే ఇంకొకరిని కొట్టడానికి కానీ చంపటానికి కానీ తరుముతారు. మూడోది నీ ధర్మశాస్త్రము అనుసరింపని గర్విష్ఠులు నన్ను చిక్కించుకొనుటకే గుంటలు త్రోవి. అంటే గర్విష్ఠులు, బాగా పొగరబట్టిన వాళ్ళు గుంటలు త్రవ్వుతున్నారు, అంటే నాశనం చేయాలని ఏదో పథకాలు వేస్తున్నారు. 86వ వచనం. నీ ఆజ్ఞలన్నీ నమ్మదగినవి, పగవారు నిర్నిమిత్తంగా నన్ను తరుముచున్నారు. సో ఎందుకు తరుముచున్నారని కూడా ఇక్కడ రాశాడు. కారణం ఏం లేదు, నిర్నిమిత్తంగా, కారణం లేకుండా నన్ను తరుముతున్నారు. సో ఇలాంటి విషయాలు మనం చూస్తాం. దేవుడి కోసం నిజంగా జీవించినప్పుడు, అంటే దేవుడి కోసం జీవించినప్పుడు, దేవుడి కోసం నిజంగా జీవించినప్పుడు ఇలాంటివి జరుగుతాయి. ఏం కారణం ఉండదు, నిర్నిమిత్తంగా. అంటే చెడు చేసేవాళ్ళని ఎవడేమండవు, హత్యలు చేసేవాడిని కూడా ఎవడేమండవు, రేపులు చేసేవాళ్ళని పెద్దగా ఎవడేమండవు. కానీ మంచి చేస్తే, దేవుడి కోసం నిలబడితే, దేవుడి సేవ చేస్తే, ఇంకొకళ్ళు సహాయపడితే మాత్రం నొప్పి. సో అదే పరిస్థితి ఇక్కడ భక్తుడికి కలుగుతుంది. 87వ వచనం. భూమి మీద నుండకుండా వారు నన్ను నాశనం చేయుటకు కొంచెమే తప్పాను. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళారనమాట. అంటే ఇంకా చంపేసే స్థాయికి కూడా వెళ్ళిపోయారు. సో ఇలాంటి స్థితి ఎప్పుడు వస్తుందంటే దేవుని భక్తులు లేకపోతే దేవుని బిడ్డలు వాళ్ళు సేవ చేసినప్పుడు, దేవుడి కోసం జీవించినప్పుడు, వాళ్ళ జీవితం ద్వారా ప్రభావం, మంచి ప్రభావం పడితే అప్పుడు సైతానికి ఎక్కడో కాలుతుంది, దెయ్యాలకి ఎక్కడో కాలుతాయి. అప్పుడు అవి రంగంలోకి దిగి ఇలాంటివన్నీ చేపిస్తాయి. ఎవరో ఒకరిని పట్టుకుని, ఎవరో ఒకరిని రేపి ఇలాంటివన్నీ చేపిస్తాయి. హింసిస్తారు, అవసరమైతే చంపేస్తారు కూడా. సో ఎప్పుడు వరకు అయితే మన జీవితాన్ని బట్టి కానీ ప్రభావం కలగదో, వేరే వాళ్ళ మీద మంచి ప్రభావం కలగదో, అప్పటి వరకు
సైతానికి ఏ నొప్పి ఉండదు. అప్పటి వరకు యాక్షన్లోకి దిగడు, రంగంలోకి దిగడు. ఎప్పుడైతే మన జీవితం ద్వారా ఎవరి మీదన్నా మంచి ఇంపాక్ట్ అంటే మంచి ప్రభావం పడుతుంది, వాళ్ళు దేవుళ్ళలోకి వస్తున్నారు, దేవుడి గురించి తెలుసుకుంటున్నారు, సత్యాన్ని తెలుసుకుంటున్నారంటే అప్పుడు సైతానికి మంట ప్రారంభం అవుతుంది, దురాత్మలకి. అప్పుడే అవి హింసించడం ప్రారంభం. సో మీరు ఎవరినైనా చూడండి, అంటే దేవుని బిడ్డలు ఎవరు హింసింపబడుతున్నారంటే నిజంగా యథార్థంగా జీవించేవాళ్ళు, నిజంగా దేవుని కోసం జీవించేవాళ్ళు, మంచి సాక్ష్యం కలిగి ఉన్నవాళ్ళు, అలాంటి వాళ్ళకే హింసలు కలుగుతాయి. నామకే వాస్తే అంటే పేరుకి క్రైస్తవులు అన్న వాళ్ళకి ఎవరికి హింసలు జరగవు. ఎందుకంటే సైతానికి వాళ్ళతో పెద్ద తేడా ఉండదు, ఫర్క్నే పడతాయి సైతానికి. హల్లెలూయా, ఎవరి జీవితం ద్వారా అయితే మంచి ప్రభావం పడుతుందో వాళ్ళ మీదే దాడి చేపిస్తాడు సైతాను. కానీ మనం జాగ్రత్తగా చూస్తే 88వ వచనంలో చూడండి, నీవు నియమించిన శాసనము నేను అనుసరించినట్లు నీ కృపచేత నన్ను బ్రతికింపుము. సో దేవుడు మాత్రం వదిలిపెట్టేవాడు కాదు. అంటే ఈ అంధకార గడియల్లో కూడా ఒక వేకు చుక్కలాగా, లేకపోతే ఒక స్టార్ లాగా, ఒక వెలుగునిచ్చే జ్యోతిలాగా ఆయన కృప మనకు తోడుగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మనం 87వ వచనం చూస్తే, భూమి మీద నుండకుండా వారు నన్ను నాశనం చేయుటకు కొంచెమే తప్పాను. అంటే మనకి కొంచెమే తప్పింది. కొంచెం అంటే 1 మిల్లీమీటర్ తప్పు ఉండొచ్చు, లేకపోతే ఒక క్షణం తప్పు ఉండొచ్చు. కానీ ఆ దేవుడికి చాలా పెద్ద సమస్య ఏం కాదు. ఆయన నానో సెకండ్స్లో కూడా మన జీవితాన్ని కాపాడేవాడు. సో మనకి హాని చేయాలనుకున్నప్పుడు, సైతాన్ని హాని చేయాలనుకున్నప్పుడు, ఎవరన్నా హాని చేయాలనుకున్నప్పుడు వాళ్ళు ఇదిగో సాధించేసాం అనుకోవచ్చు. కానీ ఇట్లా స్ప్లిట్ సెకండ్ అంటాం కదా, ఈ క్షణమాత్రంలో ఎలా అయితే క్షణమాత్రంలో ఆయన సంఘం ఎత్తబడుతుందో ఆయన రాకట్లు, అట్లా కనురెప్పపాటులో ఆయన మనని కాపాడతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కృపచేత మనని కాపాడతారు. సో ఇక్కడ మనం చూస్తే గర్విష్ఠులు 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 అని ఉంటుంది. ఈ ముందు భాగాల్లో కూడా 119వ కీర్తన ముందు భాగాల్లో చూసిన ఆయన 42వ వచనం చూడండి ఒకసారి. నన్ను నిందించువారు, ఆయన నిందించేవారు అంటే ఆయనకి హింస ఎలా కలుగుతుంది, బాధ ఎలా కలుగుతుంది అని మనం చూస్తే గర్విష్ఠులు భక్తిహీనులు, గర్విష్ఠులు భక్తిహీనులు, గర్విష్ఠులు భక్తిహీనులు. అయితే మనం ఈ కీర్తనలో మనం చూస్తే గర్విష్ఠుల గతి ఏంటి, దీనుల గతి ఏంటి అంటే దీనులు శ్రమల గుండా వెళ్తారు, కానీ ఆయన ఒక జ్యోతి వలె ఆయన కృప మన్నే కాపాడుతుంది, మన్నే బ్రతికిస్తూ ఉంటుంది. హల్లెలూయా. మనం యాకోబు పత్రికలో చదువుతాం కదా, 5వ వచనం 2వ భాగం చివరి భాగం మనం చూస్తే, దేవుడు అహంకారులను అంటే గర్విష్ఠుల్ని ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. ఇక్కడ భక్తుడేమో, ఇక్కడ కూడా ఈ కీర్తన భాగంలో ఇక్కడ కూడా దీనుడైన ఈ భక్తుడిని మనం చూస్తాం. గర్విష్ఠులైన వారు ఈయన ఎలా హింసిస్తున్నారో మనం చూస్తాం. యాకోబు పత్రికలో మనం చూస్తున్నాం, గర్విష్ఠుల్ని దేవుడు ఎదిరించి దీనులకి ఆయన కృప అనుగ్రహిస్తాడు. సో ఈ కీర్తనలో కూడా ఈ దీనుడైన భక్తుడు ఎంత హింస కలిగినా దీనత్వం కలిగి దేవుని వాక్యాన్ని వదిలిపెట్టకుండా దృఢంగా పట్టుకునే ఉన్నాడు. ఫైనల్గా అలా పట్టుకుని దేవుడిని పట్టుకుని ఉంటే 88వ వచనంలో నీ కృపచేత నన్ను బ్రతికింపమంటున్నాడు. అంటే దేవుడు ఆయనకి కృపని అనుగ్రహిస్తున్నాడు, ఆయన అభయ హస్తాన్ని ఆయనకి చూపిస్తున్నాడు, ఆయన కరుణా హస్తాన్ని, ఆయన కృప కలిగిన హస్తాన్ని, ఆయన దీవించే హస్తాన్ని ఆయన మీద ఉంచుతున్నాడు. హల్లెలూయా. సో ఈ కఫ్ అనే పదానికే మనం చెప్పుకున్నాం 2 అర్థాలు. ఒకటేమో దీనత్వం కలిగి ఉంటాం, అంటే ఆయన ముందు సాగిలపడటం, ఆయనకి లోబడటం, కమ్ వాట్మే ఏదన్నా కానివ్వండి, ఎంత హింస అన్నా రానివ్వండి. రెండోదేమో అలా ఉన్నప్పుడు ఆయన హస్తం, అంటే ఇంకొక దానికి కఫ్ అనే దానికి ఇంకొక అర్థం ఏంటంటే హస్తం, అభయ హస్తం, ఆయన కరుణా హస్తం, దేవుని కృపగల హస్తం, దేవుడు దీవించే హస్తం. సో ఆయన హస్తాన్ని ఉంచి నా కృప నీ మీద ఉంటుందని
ఆయన బ్రతికింపు చేస్తున్నాడు, దీవించుతున్నాడు. హల్లెలూయా. సో మనం కూడా ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే ఈ భక్తుల్లాగా మనం దేవునికి లోబడి ఉంటే, ఆ ఫోకస్ అంటే ఆయన వాక్యం మీద, ఆయన అనుసరించడం మీద ఉన్న శ్రద్ధ నుంచి అటు ఇటు తొలగిపోకుండా గట్టిగా నిలబడితే ఆయన కృపగల హస్తం మనకి తప్పకుండా తోడుగా ఉంటుంది. ఆయన కృపగల హస్తం మనని బ్రతికిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. సో ఒకసారి హెబ్రీ పత్రిక చూడండి, హీబ్రూస్ 12వ అధ్యాయం, హీబ్రూస్ చాప్టర్ 12 ఫస్ట్ వర్స్ నుంచి చూస్తే మొదటి వచనం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదాము. ఆయన తన ఎదుట, ఆయన అంటే యేసుక్రీస్తు వారు, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వంన ఆసీనుడై ఉన్నాడు. హల్లెలూయా. అట్లాగే 3వ వచనంలో, మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకై ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొని ఆయనను తలంచుకొనుడి. మీరు పాపంతో పోరాడుటలో రక్తం కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. సో ఇక్కడ మనం ఆ కీర్తన భాగంలో చూస్తున్నాం. భక్తుడు కూడా, అంటే ఇక్కడ పౌలు గారు ఏం పిలిపిస్తున్నారంటే, యేసుప్రభు వారు ఎలా అయితే ఆయనకి ఉంచబడిన, అంటే రాబోయే ఆనందం, అంటే తండ్రి అయిన దేవుడి కుడి పార్శ్వాన్ని కూర్చుంటానికి, తర్వాత కూర్చుంటాడని ఆయనకు తెలుసు. సో దాన్ని తలంచుకొని ఆయన శ్రమల గుండా ఆయన వెళ్ళారు. వెళ్ళటం కాకుండా ఎలా చేశారో, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకే అవమానాన్ని నిర్లక్ష్య పెట్టారు, సిలువని సహించారు. దీనివల్ల ఏం జరిగింది? ఆయన దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున, అంటే తండ్రి కుడిపార్శ్వాన ఆయన ఆసీనుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో మనం కూడా, అంటే ఏం కలుగుతుంది ఇంత శ్రమని అనుభవించడం వల్ల, ఇంత దీనివల్ల ఏం కలుగుతుంది అని మనం ఆలోచన చేస్తే, మనకు కూడా ముందుంచబడిన ఆనందం ఉంది, తర్వాత ఆనందం ఉంది. ఆయన సన్నిధికి మనం చేరుతాం, అప్పుడు నిత్య ఆనందంలో మనం ఉంటాం. కాబట్టి మనం సహించామనుకోండి, ఆయన ఆనందంలో ప్రవేశిస్తాం. సహించకపోతే ఏం చేయలేం. ఇప్పుడు మనకి బిర్యానీ ఇష్టం కదా, బిర్యానీ ఇష్టం. సో బిర్యానీ కోసం ఏం చేస్తాం అంటే, ఆ బిర్యానీని ఆలోచన చేసినప్పుడు మనం రెండు ఆప్షన్స్, అంటే బయట హోటల్కి వెళ్ళి తింటాం, లేకపోతే ఇంట్లో తెచ్చుకొని వండుకుంటాం. ఎందుకు? ఆ బిర్యానీని ఆలోచన చేసినప్పుడు, బిర్యానీ వండుకున్న తర్వాత అది తింటే ఆ కలిగే ఆనందం, అదొక తృప్తి, అది స్పెషల్గా ఉంటుంది. సో దానికోసం మనం ఏం చేస్తాం? చికెన్ షాప్కి వెళ్తాం, లైన్లో నుంచుంటాం, చికెన్ కానీ మటన్ కానీ కొనుక్కొని తెస్తాం, దానికి కావాల్సిన వస్తువులన్నీ కొనుక్కొని తెస్తాం, వండుతాం. ఆ వండటానికి టైం పడుతుంది, అంత శ్రమ పడతాం. ఎందుకు? తర్వాత బిర్యానీ తిన్నప్పుడు ఉన్న ఆ సంతోషం, ఆ ఆనందం అది వేరు. లేదు హోటల్కి వెళ్తున్నారనుకోండి, హోటల్ అయినా శ్రమే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ హోటల్లో బాగుంటుందో మనం చూడాలి, ఆ హోటల్కి వెళ్ళాలి, ఆర్డర్ ఇవ్వాలి, అది తెచ్చేదాకా వెయిట్ చేయాలి. అది తెచ్చే వరకు లోపల బిర్యానీ రావాలి, బిర్యానీ వస్తే బిర్యానీ రావాలి అని వెయిట్ చేస్తాం. ఎందుకు? ఆనందం. సో అలాగే మనం పరలోకంలో చేరినప్పుడు ఆనందం అసలు దేనితోటి పోల్చలేం, దేనితోటి కంపేర్ చేయలేం, దేనితోటి పోల్చలేం, మనం ఇక్కడ వర్ణించలేం కూడా. సో ఆనందం కలుగుతుంది కాబట్టి అప్పుడు ఆయనతో నిత్యరాజ్యంలో నిత్య ఆనందంలో ఉంటాం. కాబట్టి ఈ శ్రమలు సహించుకుంటా వెళ్ళాల్సిందే, తప్పదు. అండ్ మనకే శ్రమలు ఉంటాయి, మనకు ఒక్కళ్ళకే శ్రమలు ఉంటాయి అని ఎప్పుడు అనుకోవద్దు. లోకస్తులకు కూడా శ్రమలు ఉంటాయి, వారికి ఇంకా ఎక్కువ శ్రమలు కూడా ఉండొచ్చు. కానీ మనకి శ్రమల్లో మన ధైర్యం ఏంటంటే, ఆయన అభయహస్తం మనకు తోడుగా ఉంటుంది. యేసుక్రీస్తు వారి కరుణా హస్తం, ఆయన కృపగల హస్తం, ఆయన దీవించే హస్తం మనకి తోడుగా ఉంటుంది. హల్లెలూయా. మనని కాపాడుతుంది, మనని బ్రతికిస్తుంది. సో మనని
ఈ కష్టాలన్నిట్లో, ఈ శ్రమలన్నిట్లో నుంచి నడిపించి విజయవంతంగా మనని బయటపడేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం కూడా ఈ భక్తుడిలాగా జాగ్రత్తగా, అంటే ఎన్ని వచ్చినా సరే ఎండ్యూరెన్స్ అంటాం కదా, ఎండ్యూరెన్స్ లేకపోతే రెసిలియన్స్ అంటాం. మీరు సాఫ్ట్వేర్ వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? కంప్యూటర్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సాఫ్ట్వేరే కదా, సాఫ్ట్వేర్ ఫీల్డ్లో, కంప్యూటర్ ఫీల్డ్లో ఉన్నట్టున్నారు కదా. సో సాఫ్ట్వేర్ ఫీల్డ్లో రెసిలియన్స్ అంటాం కదా, రెసిలియన్స్ టెస్టింగ్ అంటాం, రెసిలియన్స్ ఎండ్యూరెన్స్ అంటాం, ఎండ్యూరెన్స్ టెస్టింగ్, రెసిలియన్స్ టెస్టింగ్ అంటాం. దాన్ని అది క్లియర్ అయితేనే, అంటే రెసిలియంట్ ఉంటేనే, ఆ సిస్టమ్ ఎండ్యూర్ అవుతేనే దాన్ని ప్రొడక్షన్కి పుష్ చేస్తాం, అంతే కదా. అంటే క్వాలిటీ కంట్రోల్ అని చెప్పొచ్చు. అంటే మామూలు భాషలో క్వాలిటీ కంట్రోల్. ఏదైనా వస్తువు తయారు చేశారనుకోండి, ఆ వస్తువు దేనికోసం తయారు చేస్తున్నారు, ఆ తయారు చేసే పని అది నిర్వర్తిస్తుందా లేదా, అది సాటిస్ఫై చేస్తుందా లేదా, అది పని చేస్తుందా లేదా అని టెస్ట్ చేసి అది పని చేస్తేనే మార్కెట్లోకి వదులుతారు, అంతే కదా. సో ఈ కీర్తనలో రెసిలియన్స్, ఈ జీవితం అంతా రెసిలియన్స్ టెస్టింగ్ అనమాట. అంటే ఎండ్యూరెన్స్ టెస్టింగ్. అంటే మనం ఎంత తట్టుకోగలం, ఎంత నిలబడగలం. నిలబడితే పరలోకం చేరుతాం, అంటే ప్రొడక్షన్ ఎన్వైర్న్మెంట్కి వెళ్తాం, అంటే పరలోకానికి వెళ్తాం. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇక్కడ భక్తుడు 2వ వచనంలో అంటున్నాడు కదా, నన్ను ఎప్పుడు ఆదరించదవో అని నా కన్నులు నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణించుచున్నవి. నన్ను తరుము వారికి నీవు తీర్పు తీర్చుట ఎప్పుడు అంటే త్వరలోనే వస్తుంది. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 20-21 వచనం. ఈ సంగతులను గూర్చి సాక్ష్యం ఇచ్చేవాడు ఏమంటున్నాడంటే, అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమెన్. ప్రభు అయిన యేసు రమ్ము. ప్రభు అయిన యేసు కృప పరిశుద్ధులకు తోడైయుండునుగాక. ఆమెన్. హల్లెలూయా. సో ఎప్పుడు తీర్పు తీర్చే, ఎప్పుడు, లేకపోతే ఎంతవరకు ఎదురు చూడాలి అంటే, ఎంతవరకు ఎదురు చూడాలంటే ఆయన రాకడ వరకే ఎదురు చూడాల్సిందే. అయితే ఆయన రాకడ త్వరగా వస్తుంది, లేకపోతే మన పోకడ వరకు ఎదురు చూడాల్సిందే. మనం ఆయన దగ్గరికి వెళ్ళే వరకన్నా ఎదురు చూడాలి. ప్రతి ఒక్కళ్ళు ఎదురు చూడాల్సిందే. దీనికి ఇంకేమీ షార్ట్ కట్లు, తప్పించుకోవటాలు ఇవేం లేవు. సో వీటి గుండా వెళ్ళాల్సిందే. ఎండ్యూర్ అయితే, రెసిలియంట్గా ఉంటే, నిలబడితే, తట్టుకుంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం, పరలోకానికి వెళ్తాం, నిత్య సంతోషంలోకి వెళ్తాం. లేదు అంటే అంతే సంగతులు. ఎట్లయితే సాఫ్ట్వేర్లో ఆ ప్రోడక్ట్ ఎండ్యూరెన్స్ టెస్టింగ్, రెసిలియన్స్ టెస్టింగ్ని తట్టుకోలేకపోతే దాని ప్రొడక్షన్లోకి పంపించరు, బ్యాక్అవుట్ చేసి పడేస్తారు, మళ్ళీ వెనకాలకి తిప్పి పంపించేస్తారు. అట్లాగే పరిస్థితి అనమాట. సో ఇక్కడ మనం 21వ వచనంలో చూస్తే, ప్రకటన గ్రంథం 22-21, ప్రభు అయిన యేసు కృప పరిశుద్ధులకు తోడై ఉండునుగాక. ఆమెన్. ఇక్కడ 119వ కీర్తన లాస్ట్ వచనం, నీ కృప నన్ను బ్రతికింపును. హల్లెలూయా. సో ఆయన ఎప్పుడు వస్తారు, ఎప్పుడు తీర్పు తీరుస్తారు అంటే, వస్తారు, లెక్క కంప్లీట్ అవ్వాలి. ఆయన లెక్క కంప్లీట్ అయినప్పుడు, అంటే ఈ భూమి మీద కూడా ఆయన ప్రతిదండన చేసినప్పుడు ఎవరికైనా ఒక లెక్క ఉంటుంది ఆయనకి, దేవునికి. ఆ లెక్క కంప్లీట్ అయినప్పుడు దుర్మార్గులకి, దుష్టులకి, భక్తిహీనులకి, గర్విష్ఠులకి ఆయన ప్రతిదండన చేస్తారు. సో ఎప్పుడు వస్తారు, ఎంతవరకు ఎదురు చూడాలంటే ఆయన త్వరగా వస్తున్నారు. 22వ ప్రకటన గ్రంథంలో చూసాం, ఆయన త్వరగా వస్తున్నాడు. అయితే ఆయన వచ్చే వరకు పరిశుద్ధులందరికీ ఆయన కృప తోడుగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ భక్తుడు అదే ప్రకటన చేస్తున్నాడు, నీ కృప చేత నన్ను బ్రతికింపుము. ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే ఆయన కృప మనని బ్రతికిస్తుంది, మనం తట్టుకోవాలి. హల్లెలూయా. సో ఆయన కృపగల హస్తం, ఆయన అభయ హస్తం, ఆయన కరుణించే హస్తం, ఆయన దీవించే హస్తం. ఖఫ్ అంటేనే హస్తం. ఇది మీరు చూడండి, గూగుల్లో చూడండి. ఖఫ్ అంటే హస్తం, దేవుని హస్తం, దేవుని కృపా హస్తం, దేవుని అభయ హస్తం, దేవుని కరుణా హస్తం, దేవుని దీవించే హస్తం, కాపాడే హస్తం, భద్రపరిచే హస్తం. తర్వాత అవసరమైనప్పుడు దుష్టులకి, దుర్మార్గులకి, గర్విష్ఠులకి ప్రతిదండం చేసే హస్తం. ఎప్పుడంటే ఆయన లెక్క
ఒక లెక్క ఉంటుంది ఆయనకి. ఆ లెక్క పూర్తయినప్పుడు ఆయన ప్రతిదండం చేస్తారు. హల్లెలూయా. సో ఇంత గొప్ప దేవుడు మనకున్నాడు. మనకి హింసల్లో కూడా మనకి ఆయన కృప తోడుగా ఉంటుంది. ఫైనల్గా మనం తట్టుకుంటే మాత్రం మనం జయం పొందుతాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో ఫిలదెల్ఫియా సంఘం గురించి కూడా అదే రాసింది. అంటే ఇలా 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 ఇన్ని హింసలు కలిగినాయి నీకు, ఇలా అయింది, నువ్వు తట్టుకున్నావు కాబట్టి నీకు ఈ గొప్ప బహుమానం. ఒకసారి అది చదువుకుని ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం, రెవల్యూషన్ చాప్టర్ 3 7వ వచనం నుంచి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం నుంచి 12వ వచనం వరకు చూస్తే, ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము: దావీదు తాళపు చెవి కలిగి ఎవడునూ వేయలేకుండా తీయువాడును, ఎవడునూ తీయలేకుండా వేయువాడునైనా సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యంను గైకొని నా నామము ఎరుగను అనలేదు. ఇక్కడ భక్తుడు కూడా అదే రాస్తున్నాడు 119వ కీర్తనలో. ఇంత శ్రమ కలిగింది కానీ నేను నీ వాక్యాన్ని మరవట్లేదు. నేను పొగ తగుల్చుని సిద్ధవల్లే ఉన్నాను కానీ నేను నీ వాక్యాన్ని వదలట్లేదు. నన్ను దుష్టులు దుర్మార్గులు ఇలా తరంచున్నారు కానీ నేను నీ కట్టడలను విరవలేదు, మాడవలేదండి. ఇక్కడ ఈ ఫిలదెల్ఫియా సంఘం గురించి కూడా యేసుక్రీస్తు వారు సాక్ష్యం ఇస్తున్నారు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడునూ వేయనేరడు. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించేదను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారం చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించి తినని తెలుసుకున్నట్లు చేసేదను. సో దేవుడు ఆయన బిడ్డలకి ఈ టైం తీసుకొస్తారు. ఎవరైతే హింసిస్తున్నారో, ఎవరైతే నామకార్థంగా ఉంటున్నారో వాళ్ళందరినీ ఆయన బిడ్డల పాదాల దగ్గరికి అంటే వచ్చి లొంగిపోయేటట్టు చేస్తారు. ఆ రోజులు వస్తాయి. తర్వాత నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను. హల్లెలూయా. అంటే మనం ఇంగ్లీష్లో అంటాం కదా, వెన్ ద మూమెంట్ ఆఫ్ ట్రూత్ కమ్స్, అంటే అస్సలు సమయం వచ్చినప్పుడు అంటే భూమి మీద బాధలు హింసలు కలిగినప్పుడు, లేకపోతే మనం ఒక విధంగా మాట్లాడుకుంటే కరోనా లాంటి కాలం వచ్చినప్పుడు, అలాంటి కాలంలో అప్పుడు దేవుడు అభయహస్తం మనకి చూపిస్తారు, మనని కాపాడతారు. అదే ఇక్కడ చెప్తున్నారు. అంటే ఒక పోలిక అంటున్నారు. నీవు నా ఓర్పు విషయమైన వాక్యంను గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడునూ నీ కిరీటము అపహరింపకుండానట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొను. జయించువానిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభంగా చేసేదను. అందులో నుండి వాడికి మీదట ఎన్నటికి వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును, పరలోకంలో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేమను నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసేదను. హల్లెలూయా, హల్లెలూయా. సో అలా నిలబడితే దేవుడు మనకి గొప్ప బహుమానాన్ని అనుగ్రహిస్తాడు. అసలైన కష్టకాలం వచ్చినప్పుడు, అసలైన కష్టకాలం భూమి మీద అంతటికి కష్టకాలం వచ్చినప్పుడు దేవుడు మనని కాపాడతారు. ఆయన అభయ హస్తం, ఆయన కరుణా హస్తం, ఆయన దీవించే హస్తం, ఆయన కృప కలిగిన హస్తం, ఆయన శక్తి కలిగిన హస్తం మనని కాపాడుతుంది. అప్పుడు ఆ టైంలో లోకస్తులకి ఏం దిక్కు దివాలా ఉండదు, మనకైతే ఆయన హస్తం ఉంటుంది. హల్లెలూయా. సో అంత గొప్ప దేవుడు మనకున్నాడు కాబట్టి మనం అందరం లేచి నిలబడి దేవుడిని స్తుతించి ఆరాధన చేసుకున్నాం. దేవుడు తన వాక్యం దీవించును గాక.